ఒకటి పావురాలు మరియు వేటగాడు. ఒక అడవిలో పావురాల సమూహం నివసించేది. ఒకరోజు వేటగాడు ధాన్యం చల్లి వల పన్నాడు. పావురాలు ఆ ధాన్యాన్ని తినడానికి వచ్చి వలలో చిక్కాయి. వాటి నాయకుడు చిత్రగ్రీవుడు అన్నాడు, మనమంతా ఒకేసారి పక్షాలను ఊపితే వలతోపాటు ఎగిరిపోవచ్చు. అలా చేసి వలతోపాటు ఎగిరిపోయి స్నేహితుడైన ఎలుక సహాయంతో వలను కత్తిరించి విముక్తి పొందాయి. పాఠం: ఐక్యత మరియు సహకారం ద్వారా ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. 2. సింహం మరియు ఎలుక. ఒక సింహం నిద్రలో ఉన్నప్పుడు ఒక చిన్న ఎలుక దానిమీద పరిగెత్తింది. సింహం కోపంతో ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో అంది, దయచేసి నన్ను విడిచిపెట్టు, ఒకరోజు నేను నీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ ఎలుకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కింది. ఎలుక వచ్చి వలను కొరికింది. సింహం విముక్తి పొందింది. పాఠం: ప్రతి జీవికి విలువ ఉంది. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. 3. కప్పలు మరియు బావి. ఒక బావిలో 2 కప్పలు నివసించేవి. ఒకరోజు ఒక కప్ప బావి బయట ప్రపంచం చూడాలని నిర్ణయించింది. అది బయలుదేరి కొత్త అనుభవాలను పొందింది. తిరిగి వచ్చి తన అనుభవాలను మిత్రుడికి చెప్పింది. కానీ మిగిలిన కప్ప బావిలోనే ఉండాలని నిర్ణయించుకుంది, ఎందుకంటే అది బయట ప్రపంచాన్ని భయపెట్టింది. పాఠం: భయాన్ని అధిగమించి కొత్త అనుభవాలను అన్వేషించడం మన అభివృద్ధికి దారి తీస్తుంది.